అందమైన అడవిలో చింటూ అనే ఉదత మరియు బుజ్జి అనే తాబేలు ఉండేవి. చింటూ ఎప్పుడూ చెట్ల మీద వేగంగా ఉరుకుతూ అడవి అంతా తిరుగుతూ ఉండేది. దాని వేగం చూసి అది చాలా గర్వపడుతూ నేనే గొప్ప అనుకునేది. మెల్లగా వెళ్తున్న బుజ్జిని చూసి ఎగతాళి చేసేది. ఎంతో మంచిదిన బుజ్జి అందరితోలాగా చింటూతో కూడా మంచిగా మాట్లాడేది. ఒకరోజు బుజ్జి చింటూ మాట్లాడుకుంటుండగా బన్ను అనే కుందేలు గుంతలో పడిపోయింది. చింటూ ఎంత కష్టపడ్డా బన్నూని బయటకి తీయలేకపోయింది. కాని మెల్లగా వచ్చిన బుజ్జి తన బలంతో బన్నూని బయటకి లాగేసింది. ఇంకో రోజు చింటూ చెట్ల మీద ఆడుకుంటున్నప్పుడు జారి నదిలో పడిపోయాడు. నది ప్రవాహానికి కొట్టుకుపోతున్న చింటూ భయంతో గట్టిగా అరవసాగాడు. బుజ్జి దాన్ని చూసి చింటూని తన మీద కూర్చోబెట్టుకుని కాపాడింది.